2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండిట్లను ఓటమి చవిచూశారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించారు. 130కి పైగా నియోజకవర్గంలో జనసేన పోటీ చేసింది. అటు భీమవరంలో ఇటు గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంటింటి ప్రచారం చేయడానికి వీలు కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తెలుగుదేశం, బీజేపీ ఈ 2 పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది జనసేన. మొత్తంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి జనసేనని పోటీ చేస్తున్నారు. అదే పిఠాపురం. ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి అవకాశం దొరుకుతోంది. జనంతో మమేకమవుతున్నారు. వారి కష్టాలను తెలుసుకుంటూ ఉన్నారు. నియోజకవర్గ సమస్యల గురించి అవగాహన కల్పించుకుంటూ ప్రజలకు భరోసా ఇవ్వగలుగుతున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. అయితే సొంత నియోజకవర్గాలపై ఫోకస్ తగ్గిపోయింది. పార్టీ నిర్మాణం అప్పటికి సరిగ్గా జరగలేదు. గ్రామ స్థాయిలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు సరైన నాయకులు అప్పట్లో లేరు. ఇప్పటికీ పరిస్థితి వేరు. పవన్ కళ్యాణ్ రావాల్సిన పని లేదు, మేమే గెలిపించుకుంటామని, ఆయన్ని మేమే ప్రచారం సంగతి చూసుకుంటామని జనసైనికులు పిఠాపురంలో ముందు నుంచి నినందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు ఒక పక్క స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం గొప్ప నాయకుడు అయిపోయాడు. జనసేనని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తున్నారు. అసలు ఇప్పుడు ఆంధ్రాలో పవన్ లేకపోతే చంద్రబాబు అసలు గెలవలేడు. ఇద్దరు కలిసి 150 సీట్లు వస్తాయి అంటారట కేసీఆర్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.